న్యూ ఇయర్ లో వాగ్దానాలు తీస్తారు కదా, తీయొచ్చని నేను, తీయకూడదని బ్రదర్ అంటున్నారు. దీంట్లో ఏది కరెక్ట్ అన్నా? చెప్పండి అన్న, ఏది కరెక్ట్ అన్నా? నా సమాధానాన్ని చెప్పడానికంటే ముందు మీకు చిన్న తమాషా చూపిస్తాను, చూస్తారా? అదిగో అక్కడి నుంచి ఒక తాగుబోతు వెళ్తున్నారు కదా, ఆయన పిలుద్దాం. అన్నా yes waking coming. అన్నా, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి మీరు. ఈ బైబిల్లో కొన్ని వాగ్దానాలు ఉంటాయి, ఒక వాగ్దానాన్ని మీరు తీసుకోండి. అయ్యో పాస్టర్ గారు, వందనాలండి, వస్తున్నా, తీస్తా. ఏ సరే, ఇది కనపడట్లేదు అన్నా, చదవా. యెహోవా నీ కార్యమును సఫలపరచును. మీరు ఏ కార్యం మీద వెళ్తున్నారన్నా? ఓకే అన్న, మీరు వెళ్ళండి. చూసారా, ఆయన తాగడానికి వెళ్తున్నాడండి. అంటే ఇప్పుడు ఏంటి, ఆయన తాగడానికి దేవుడు సహాయం చేస్తాడని అర్థమా? అలా అనగలుగుతామా? లేదు కదా. ఏడాదంతా విచ్చలవిడి జీవితాన్ని జీవించి న్యూ ఇయర్ రోజున ఒక వాగ్దానం తీసి దేవుడు నాతో మాట్లాడాడు అని నమ్మడం నిజంగా వెర్రితనం. అయితే అనుదిన క్రమంలో మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రతిరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకే బైబిల్ని మనం జీవ గ్రంథము అని అంటాం. అనుదిన వాక్య క్రమంలో దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడతాడు. అదే రీతిగా న్యూ ఇయర్ రోజున కూడా మాట్లాడతాడు. బైబిల్లో ఉన్న ఒకటి రెండు వాగ్దానాలు కాదు, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నింటికీ మనం వారసులం. నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, ఇలాగ 4 వాగ్దానాల్లో ఒక వాగ్దానాన్ని తీసి దేవుడు నాతో మాట్లాడాడు అనుకోవడం కంటే, బైబిల్లో నుంచి ఈ దినాన నీతో మాట్లాడిన మాట నీ కోసమని నమ్మటం ఉత్తమం. అక్కడ వాగ్దాన పూర్వకంగా ఉన్నటువంటి మాటను విశ్వాసంతో స్వీకరించటం ఉత్తమం. సరిగా చెప్పారన్నా. అర్థమైందన్నా, థ్యాంక్ యూ సో మచ్.